హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు లోన్ అప్లై చేయడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని. సో ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది I-20 రిక్వెస్ట్ చేశారు. సో రిక్వెస్ట్ చేసిన తర్వాత బ్యాంక్స్కి అప్రోచ్ అవుతారు. సో బ్యాంక్స్కి అప్రోచ్ అయిన తర్వాత ఒక బ్యాంక్ ఒకలాగా, ఇంకో బ్యాంక్ ఇంకోలాగా డాక్యుమెంట్స్ అని చెప్తుంది. బట్ కామన్గా ఉన్న డాక్యుమెంట్స్ ప్రతి బ్యాంక్ ఐదర్ మీరు కొలాటరల్ తీసుకున్నా లేకపోతే నాన్ కొలాటరల్ లోన్ తీసుకున్నా ఈ డాక్యుమెంట్స్ అయితే మాత్రం మీకు నెససరీ అనమాట. ఒకవేళ మీకు I-20 రాకపోతే ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఒకవేళ I-20 వచ్చినట్టయితే రెడీ చేసి పెట్టుకోండి అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం రావట్లేదు. సో మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ఇంకొంచెం మోటివేషన్ అండ్ బూస్ట్లా ఉంటుంది అనమాట మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. అంతే గాయస్, థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోన్ అది 2 టైప్స్ అనమాట, కొలాటరల్ అని, నాన్ కొలాటరల్ అని. సో కొలాటరల్ అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ షూరిటీగా పెట్టడం లేక కో అప్లికెంట్ ఉండడం అవన్నీ కొలాటరల్ అనమాట. సో నాన్ కొలాటరల్ అంటే ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రాపర్టీ ఏం షూరిటీ లేకుండా మీకు లోన్ ఇవ్వడం అనమాట. సో కొలాటరల్కి నాన్ కొలాటరల్కి తేడా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తేడాగా ఉంటాయి. సో దీని గురించి మరిన్ని వీడియోస్ మనం ఇంకా ఫ్యూచర్లో చూసుకుందాం. సో ఇప్పుడు ఈ కామన్ డాక్యుమెంట్స్ అంటే కొలాటరల్ తీసుకున్నా, నాన్ కొలాటరల్ తీసుకున్నా, ఇవి కాకుండా థర్డ్ పార్టీవి నాన్ కొలాటరల్లో థర్డ్ పార్టీ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన బ్యాంక్స్ ఉంటాయి కదా, నేషనల్ బ్యాంక్స్, ఇవి కాకుండా థర్డ్ పార్టీవి లైక్ ప్రాడజీ ఫైనాన్స్ అని, ఎంపవర్ అని, ఇవన్నీ థర్డ్ పార్టీ అనమాట. సో ఇవి కూడా ఉంటాయి, వీటికి కూడా ఈ డాక్యుమెంట్స్ కావాలన్నమాట. సో దీని గురించి నేను చాలా బ్యాంక్స్కి వెళ్ళి చాలా థర్డ్ పార్టీ వాళ్ళతో డిస్కస్ చేసి సో లాస్ట్కి ఒక కామన్గా ఏ డాక్యుమెంట్స్ కావాలి దేనికైనా సరే, మేబీ ఈ డాక్యుమెంట్స్ కాకుండా మీకు ఒక 2 to 3 డాక్యుమెంట్స్ అటు ఇటు వేరీ అవుతాయి అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఒక ఫైనలైజ్ చేశాను లాస్ట్కి. సో ఆ లిస్ట్ అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. సో మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. మీరు వింద నిజమే, మన 10th క్లాస్ నుంచి సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్. సో సెకండ్ డాక్యుమెంట్ ఏంటి అంటే మన 12th క్లాస్, అంటే మీరు ఇంటర్ కానీ లేకపోతే PUC కానీ కంప్లీట్ చేసినట్టయితే ఆ సర్టిఫికేట్ అనమాట. ఇంకా థర్డ్ అనేది మీ బీటెక్ సర్టిఫికేట్, మీరు 3 years ప్రోగ్రామ్ చేసినట్టయితే లైక్ డిగ్రీ కానీ అలాంటిది అయితే ఆ సర్టిఫికేట్ అనమాట. సో అది ఒరిజినల్లో ఉండొచ్చు, లేదంటే మీ కాలేజ్ ఇంకా ఒరిజినల్ ఇష్యూ చేయకపోతే ప్రొవిజనల్ ఉండొచ్చు అన్నమాట. మోర్ ఓవర్ వీటితో పాటు కొన్ని బ్యాంక్స్లో అయితే మీ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా అడుగుతున్నాయి అనమాట. సో ఎయిదర్ మీ ట్రాన్స్క్రిప్ట్స్ అయినా లేకపోతే CMM కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అదైనా సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దాకా మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనమాట అడుగుతున్నారు. సో ఇంకా ఎవరికైతే జాబ్ ఉందో వాళ్ళు ఎలా చేయాలి అంటే మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్, మీ ఏదైతే జాబ్ ఉంటుందో ఆ జాబ్ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఒకటి, నెక్స్ట్ పాస్ట్ 3 months పే స్లిప్స్ కావాలి. సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆబ్వియస్లీ వాళ్ళ పే స్లిప్స్ అనేది చూపించమంటారు. దాంట్లో లిస్ట్లో వచ్చేది నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే మీరు ఇప్పటిదాకా ITR అదే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫైల్ చేసినట్టయితే ఆ ITR రిపోర్ట్ మాత్రం చూపించాలి. అదే ఎయిదర్ మీదేనా అవ్వచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సో నెక్స్ట్ డాక్యుమెంట్కి వచ్చినట్లయితే మన పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళ ఆఫీస్లో అడిగితే ఇస్తారనమాట. ఒకవేళ మీ యొక్క ఫాదర్ కానీ చనిపోయినట్టయితే మదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించవచ్చు. అలాగే దాంతోపాటు మీ ఫాదర్ యొక్క డెత్ సర్టిఫికేట్ చూపించాలన్నమాట. ఎవరికైనా పేరెంట్స్ డిసీజ్డ్ ఉండి, సో ఇద్దరు పేరెంట్స్ ఎంప్లాయీస్ అనుకోండి, సో ఎవరైనా పొరపాటున చనిపోయి ఉంటే సో వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అయిన మాత్రం బ్యాంక్లో అడుగుతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేది అతి ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ అనమాట. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ యూనివర్సిటీ యొక్క I-20 అనమాట. సో I-20 అనేది F1 వీసా స్టేటస్లో ఉండాలి. అందులో మన స్కూల్ నేమ్, అదే మన కాలేజ్ నేమ్, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ నేమ్, నెక్స్ట్ ఏదైతే స్టేటస్ ఉంటుంది కదా F1 స్టూడెంట్ వీసా స్టేటస్, అవన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉండాలన్నమాట. అది I-20. సో అదొకటి చూపించాలి ఆ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేవి అందరికీ తెలిసిన కామన్ డాక్యుమెంట్స్ అనమాట, లైక్ ఆధార్, పాన్. సో ఈ ఆధార్, పాన్ అనేది మీది చూపించాలి అండ్ మీ యొక్క స్పౌస్ స్పాన్సర్ చేస్తే స్పౌస్, లైక్ మదర్ ఆర్ ఫాదర్ స్పాన్సర్ చేస్తే వాళ్ళవి. సో వాళ్ళ డాక్యుమెంట్స్ ఉండాలి, చూపించాలి. నెక్స్ట్ అనేది ఇవి ఎందుకంటే ఇవి ఆబ్వియస్లీ అడ్రస్ ప్రూఫ్గా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఆధార్, పాన్ లింక్ అవ్వడంతో సో మీ యొక్క ఇన్కమ్ని ఈజీగా చెక్ చేసుకోవడానికి బ్యాంక్ వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది అనమాట. మోర్ ఓవర్ మీ ఆధార్ అండ్ పాన్ లింక్ అవ్వాలన్నమాట, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క పాస్పోర్ట్ అనమాట. సో ఈ పాస్పోర్ట్ అనేది ఎందుకు చూపించాలి అంటే ఆబ్వియస్లీ మీరు US వెళ్తున్నారంటే పాస్పోర్ట్ ఉండాలి కదా.
సో, వాళ్ళకైతే అది చూపించమని అడిగారు. నాకు అదే కొంచెం విచిత్రంగా అనిపించింది. సో, ఆబ్వియస్‌లీ ఈ పాస్‌పోర్ట్ అనేది చూపించాలనమాట. నెక్స్ట్ అనేది మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనమాట. నాకైతే 3 అడిగారనమాట. కొన్ని బ్యాంక్స్‌లో 2 అడిగారు. సో, మీరు ఎందుకైనా మంచిది ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి మీవి అండ్ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంచుకోండి. ఇప్పటిదాకా ఓన్లీ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఇన్కమ్ కానీ, ఈ ఆధార్, పాన్ ఇలాంటి సర్టిఫికేట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేవి ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏ ఎగ్జామ్స్ రాశారు ఆ సర్టిఫికేట్స్ అనమాట. ఎయిదర్ మీ జిఆర్ఈ ఆర్ జీమాట్ మీ ప్రోగ్రామ్ని బట్టి. నెక్స్ట్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కోసం డ్యూలింగో, టోఫెల్ ఆర్ ఐఎల్స్ అనమాట. సో ఈ మూడిట్లో ఏదో ఒక సర్టిఫికేట్. సో ఇవన్నమాట డాక్యుమెంట్స్ మనం అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ఏ బ్యాంక్ని కన్సల్ట్ చేసినా ఆర్ఎల్స్ ఏ థర్డ్ పార్టీ వాళ్ళని కన్సల్ట్ చేసినా చూపించాల్సినవి. ఒకవేళ మీరు జాబ్ చేయకపోతే ఆ పే స్లిప్స్, అపాయింట్మెంట్ ఆర్డర్ సంథింగ్ అవి అవసరం లేదనమాట. జాబ్ చేసినట్లయితే పక్కా కావాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు జాబ్ చేసినట్లయితే మీకు ఒక బెనిఫిషియల్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వీడు 3 months నుంచి జాబ్ చేస్తున్నాడు. సో వీడు స్థిరంగా ఉన్నాడు. సో అలాంటి ఒపీనియన్ ఆ బ్యాంక్ దగ్గర క్రియేట్ అవుద్ది. లైక్ ఇంట్రెస్ట్ అంటే మరీ హ్యూజ్ ఏం తగ్గిపోదు. లైక్ ఒక 0.1 ఒక 0.2 ఆ పర్సంటేజ్ తగ్గే ఉందన్నమాట. సో 0.1 ఆర్ 0.2 దగ్గర మనకి బెనిఫిషియల్ కాబట్టి ట్రై చేయండి. అంతే గైస్, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ అనేది నేను ఏ కాలేజెస్కి అప్లై చేశాను, నాకు అందులో నుంచి ఏ కాలేజ్ నుంచి అడ్మిట్ వచ్చాయో తెలుసుకోవాలంటే ఐ బటన్లో లింక్ ఇస్తాను అనమాట. క్లిక్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఈ లోన్ మీద మరిన్ని వీడియోస్ చేస్తాను. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెడతా. సో మీకు ఈజీగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాలా, ఏ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి. అంతే గైస్, థ్యాంక్ యూ ఆల్.